Hey people, good morning. This is a Saturday vlog. నేను ఎర్లీగా లేచేసాను. ఇక్కడ నేను కొంచెం బొరుగులు తీసుకెళ్ళి కాకులకు పెడదామని తీసుకెళ్తున్నా. యాక్చువల్గా చుట్కి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. ఇక్కడ తను వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం. సో నేను ఇక్కడ కొన్ని బొరుగులు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఫీడ్ చేయడం కోసం పెట్టాలి. మాది టెర్రస్ అనమాట. నేను పెంట్ హౌస్లో ఉంటాను. సో అక్కడ నాకు చాలా మంచి బర్డ్స్ వస్తూ ఉంటాయి. అన్ని టైప్ ఆఫ్ బర్డ్స్ వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ మేమిద్దరం వెయిట్ చేస్తున్నాం ఏంటి ఇంకా రాలేదని. సో మేము వేసిన తర్వాత కొన్ని వచ్చి తిన్నాయి అండ్ ఉడతలు కూడా వచ్చాయన్నమాట. చాలా బాగుండింది. అండ్ నేను ఇక్కడ కొంచెం వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను. సూపర్ ఉంటుంది. యాక్చువల్గా మంచు పడుతూ చుట్టూ గ్రీనరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ సన్ రైజ్ కూడా చూస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ నేను వాచ్మెన్ వాళ్ళకి కొన్ని టమాటోస్ కావాలి అంటే లిఫ్ట్లో పెడుతున్నా, కానీ చుట్టుకి ఏమో నేను వెళ్ళిపోతున్నా అనుకొని నాతో పాటు వస్తుందన్నమాట తను కూడా. సో ఇక్కడ నేను లిఫ్ట్లో పెట్టేసి తనకు చెప్తున్నా వెళ్దాం పదారా అని. తను ఫన్ అనుకొని మళ్ళీ ఫాస్ట్గా వచ్చింది బయటికి. అండ్ దెన్ మీన్వైల్ మాకు ఒక పార్సల్ వచ్చిందన్నమాట ఊరి నుంచి. నాకు పొడులు పంపించారు, పొడులు ఇంకా పచ్చళ్ళు. నాకు లాస్ట్ వీక్ సర్జరీ అయింది. సో కొంచెం ఈ పొడులు తింటే నాకు తొందరగా రికవరీ అవుతుంది అని చెప్పి నాకు పొడులు పంపించారనమాట. వేడి చేస్తుంది కదా, సో అందుకని. మామూలుగానే కారం అంటే మనం ఆగము. అందులో ఈ పొడులన్నీ చూసి నేను మస్తు ఎక్సైట్ అయిపోయాను. అండ్ దెన్ ఇవన్నీ రోజు ఎలా అయినా టేస్ట్ చేయాలి నేను అని చెప్పి ఇక్కడ మేము ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూస్తున్నాము ఏమేమి పంపించారా అని చెప్పి. ఒకటేమో మినువుల పచ్చడి యాక్చువల్గా అది. అండ్ దెన్ ఇది గోంగూర పచ్చడి అండ్ మినుముల పొడి కూడా పంపించారు కారం వేసి. అండ్ ఇది వచ్చి పల్లి ఇంకా మినపప్పు, కందిపప్పు అన్ని పప్పులు వేసి పంపించారనమాట. సో నేను అవన్నీ ఒక క్లిప్ తీసుకుంటున్నాను ఫస్ట్ నుంచి. ఇక్కడ కారం పొడి కూడా లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. సూపర్ ఉంది టేస్ట్ అన్నిటివి. సో నేను ఒక్కొక్కటి చూస్తున్నాను అనమాట, లైక్ ఏంటి కందిపొడి, పప్పుల పొడి అన్నీ అని చెప్పి. అండ్ నేను ఇమీడియట్గా నేను కొంచెం రైస్ పెట్టేశాను. సో దట్ లైక్ మళ్ళీ ఇంకా డేలో ఏం వర్క్ ఉండదు, వీకెండ్ కదా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇక్కడ రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటాను నేను. సో వాష్ చేసేసి నేను రెడీగా పెట్టుకున్నాను అంటే ఇప్పుడు తింటాను, అప్పుడు నేను డైరెక్ట్గా ఒక 15 మినిట్స్లో రైస్ కుక్ అయిపోతుంది. సో వాష్ చేసి పెట్టేసాను. ఇక్కడేమో లెమన్ టీ తాగుతున్నాను నేను. ఇవి మనకి శాషెస్ ఉంటాయి కదా, సో లెమన్ వాటర్ కోసం లెమన్ టీలోనే నేను కొంచెం నిమ్మకాయ కూడా స్క్వీజ్ చేసుకుంటా. సో దట్ మార్నింగ్ డ్రింక్ లాగా కొంచెం బాగుంటుంది రిఫ్రెషింగ్గా అని చెప్పేసి ఇక్కడ నేను రైస్ వాష్ చేసి పెట్టేసుకొని అండ్ దెన్ నా లోపు లెమన్ టీ కూడా కొంచెం చల్లారుతుంది. సో అది డిప్ చేసేసి అండ్ దెన్ నేను లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. మనకు ఆల్రెడీ ఆ టీలో కూడా లెమన్ ఫ్లేవర్ ఉంటుంది, బట్ లెమన్ యాడ్ చేస్తే కొంచెం ఇంకా బాగుంటుంది అని చెప్పేసి. అండ్ దెన్ ఇక్కడ నేను లెమన్ టీ తీసుకుంటున్నాను అనమాట మార్నింగ్. కొంచెం కైండ్ ఆఫ్ లైక్ లేవగానే ఇలాంటి డ్రింక్స్ కొంచెం బాగుంటుంది. అండ్ నేను ఒక 30 మినిట్స్ బ్రేక్ తీసుకొని నేను టీ తాగుతున్నా. టీ లేదు అంటే మార్నింగ్ నాకు పిచ్చి లేసిపోతుంది. ఇంకా నేను చాలా ఎడిక్ట్ అయిపోయాను టీకి. నేను అది టీ లేదు అంటే ఆ రోజంతా నాకు బాగా ఆఫ్ ఉంటా. ఈవెన్ దో వీకెండ్ అయినా కానీ నాకు హెడేక్ వచ్చేస్తుంది. సో ఇదొక ఎడిక్షన్ లాగా అయిపోయింది. నేను తగ్గించాలన్నా అవ్వట్లేదు. ఇక్కడ టీ ఇంకా నేను బిస్కెట్ తీసుకుంటున్నా. సో దట్ బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి పార్లేజీ బిస్కెట్. దెన్ నేను బ్రేక్ఫాస్ట్కి దోశ ఇంకా ఊరి నుంచి వచ్చిన పొడులు పచ్చళ్ళలో గోంగూర పచ్చడి వేసుకొని నేను బ్రేక్ఫాస్ట్ని మంచిగా కంప్లీట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తింటుంటే చుట్టుకి నా పక్కన వచ్చి కూర్చొని నేను ఏం చేస్తున్నా ఇక్కడ ఫోన్లో అని చెప్పి తను నన్ను చూస్తుంది.
చూస్తూ లైక్ తను గమనిస్తుందనమాట నేనేం చేస్తున్నా రికార్డింగా లేకపోతే ఏంటి అని చెప్పేసి. నా పక్కనే కూర్చుంది. నాకు యాక్చువల్‌గా కిస్ కూడా ఇచ్చింది. నేనది రికార్డ్ చేద్దాం అనుకునే లోపల ఏంటో నేను కెమెరా పెట్టంగానే లైక్ మ్యూట్ బటన్‌లోకెళ్ళిపోయినట్టు చేస్తది. కానీ నాకు యాక్చువల్‌గా కిస్ ఇచ్చింది. నేను రికార్డ్ స్టార్ట్ చేయగానే తను మళ్ళీ నార్మల్ అయిపోయింది. అండ్ దెన్ నేను ఇవాళ కొత్తిమీర క్లీన్ చేస్తుంటే చూడండి ఎలా తింటుందో. నేను రికార్డ్ చేస్తున్నా అని చెప్పి సడెన్‌గా ఎంత డీసెంట్‌గా బిహేవ్ చేస్తుందో ఇక్కడ. దాట్స్ ఇట్ ఫర్ సాటర్‌డేస్ వ్లాగ్.